బ్రహ్మ అందరికీ కూడా పరాభావనామ సంవత్సరంలో అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి అవుతూ అప్పులు బాధలు లేకుండా ఎటువంటి అనారోగ్య వ్యక్తులు లేకుండా పరిపూర్ణమైనటువంటి మీ ధర్మమైన మనోవాంఛలను తీరాలని ఆ జగదాంబిక దుర్గీ కటాక్షం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది నుంచి కూడా మన భారతదేశంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, అది రాజకీయంగా కానీ ఏమన్నా అలజడులు జరుగుతాయా, పెను ప్రమాదాలు ఏమన్నా పొంచి ఉన్నాయా, గ్రహణాలు ఏ నెలలో వస్తున్నాయి, అదేవిధంగా రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి, ఈ పరాభావనామ సంవత్సరం రాజుస్థానం మంత్రిస్థానం అదేవిధంగా సైన్యాధిపతి ధాన్యాధిపతి రసాధిపతి మేఘాధిపతి నీరసాధిపతులు ఎవరు, వారి ఆ యొక్క పదవి వల్ల ప్రపంచంలో జరిగేటువంటి వింతలు ఏమన్నా ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటున్నాయా అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం చర్చించుకున్నట్లయితే కనుక, ముందుగా పరిపాలించేటువంటి రాజస్థానాన్ని గురుడికి ఇవ్వడం, దీనివల్ల అనేకమైనటువంటి మార్పులు కేంద్రాల్లో జరగడం, కేంద్రము ఒక కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం, దీనివల్ల ప్రజల్లో నాయకుల మీద కాస్త అసంతృప్తి అనేటువంటిది ఏర్పడము, రాజకీయ విషయాల దగ్గరికి వచ్చేసరికి అత్యంత పెను మార్పులు సంభవించడము అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఇక బొగ్గు, ముత్యం, పత్తి, నూనె అదేవిధంగా జొన్నలు వీటి యొక్క ధరలు కాస్త పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా రాజు గురుడవడం వల్ల జనాల్లో నాయకుల మీద అపనమ్మకం పెరగడం, ఉగ్రవాదులు అనేటువంటివి లేకుండా ప్రశాంతమైన జీవితం సాగటం. ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో మాత్రం కొన్ని అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక మంత్రిస్థానానికి కుజుడు ఇవ్వడం, కుజుడు మంత్రిస్థానంతో ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా పరిపాలించేటువంటి వారు కానీ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కానీ విద్యార్థులకు కానీ కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఆలోచిద్దామన్నా సరైన నిర్ణయం తీసుకోలేక అవకతవకలకు అనేటువంటి గురవుతం జరుగుతుంది. పైగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పని పూర్తయ్యేంత వరకు కూడా నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అనేటువంటి ఆలోచనతోటే మీరు ఎతగసాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సైన్యాధిపతిగా చంద్రుడు ఉండడం వల్ల కొంతవరకు పప్పు దినుసులు అదేవిధంగా వ్యాపార సంస్థలు కూడా కాస్త తగ్గుముఖపడతాయి. వ్యాపారాలు జోరుగా జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. వ్యాపారం ఎవరైనా సరే, ఏ వ్యాపారస్తులైనా సరే తన ఆర్థిక ప్రణాళిక అవకతవకలతోటే నడుస్తుంది తప్ప అధిక లాభాలు అనేటువంటి జరగవు. ద్రవ్యోల్బణం కాస్త కిందకు పడుతుంది. బంగారం వెండి ధరలు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. విందు వినోదాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు కలుగుతూ వాతావరణం అంతా కూడా చికాకులతో కూడుకున్నటువంటి వాతావరణాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సైన్యాధిపతిగా శుక్రుడు సైన్యాధిపతిగా ఉండడం వల్ల భారత సైన్యానికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కొత్త సైన్స్ పరంగా కొత్త వరవల్లోకి మనం రావడం, భారతదేశం అగ్రస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం, ఇతర దేశాలు నివ్వెరపోయేలా, ఇతర దేశాలు భయపడేలా మన యొక్క భారత జట్టు కానీ అదేవిధంగా ఇతర రంగాల్లో కూడా సైన్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఆటల పరంగా కానీ సాహిత్యపరంగా కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. భారతదేశం వైపు ఇతర దేశాలు తొంగి చూస్తూ అవ్వేరిపోయేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక ఆర్ఘ్యాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల
అనారోగ్య సమస్యలు వెంటాడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పళ్ళ వ్యాపారస్తులకు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. అధికమైనటువంటి ఎండలు గోచరించడం, వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావాల్సిన వర్షాలు వడగళ్ల వర్షాలుగా, రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం, దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. తగు భూసారము అనేటువంటి తగ్గడం, నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తుంది. రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనుషుల మధ్య కల్మషం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడ గోచరించడం లేదు. ఇక నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతోంది. రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు, అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై 24 వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం, ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కూలడం కానీ కుంచుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు. ఈ పరాభావన సంవత్సరంలో 3 గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం, 27వ తారీఖున చంద్రగ్రహణం, ఫిబ్రవరి 6, 2027లో సూర్యగ్రహణం గోచరిస్తోంది. ఈ 3 గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక మూడాలు అనేటువంటివి గురుమూఢమి జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూఢమి చాలా తక్కువ రోజులే ఉంటుంది. దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు. ఈ గురుమూఢమి శుక్రమూఢములు కూడా ఆగస్టు నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి. ఈ ఆగస్ట్ జూలై ఈ 2 నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభకార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పంచాంగంలో ఇప్పటి వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకున్నాం. వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం. గురుభ్యో నమః. హరి ఓం. పరాభావన సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సంవత్సరం ఏమన్నా వీరి యొక్క జాతక ప్రభావం వల్ల మార్పులు జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయంలో ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యాలు 2, అవమానాలు 6గా ఉన్నాయి. వీరు ఎన్ని విందు వినోదాల్లో పాల్గొన్నా ఎవరికి నచ్చరు. నీ యొక్క వస్త్రధారణ అనేటువంటిది ఎదుటివాడిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. పైగా ఏ ఫంక్షన్కి మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని పక్కన పెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇంకాస్త ఇబ్బంది పడే అవకాశాలే తప్ప ఆర్థిక స్థిరత్వం ఏర్పడే అవకాశం ఎక్కడా కూడా గోచరించట్లేదు. వ్యాపారాలు ప్రారంభం చేస్తారు, వాటిని 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ మూసివేసేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. అది మీ యొక్క తప్పిదం కాదు.
వ్యాపారం జరగట్లేదని కానీ, లేకపోతే ఇంకాస్త ధనం వస్తుందో అనే ఆశపడి ఆ బిజినెస్లు మీరు వేరే వాళ్ళ బ్రాంచెస్ కింద అమ్మేయడం జరుగుతుంది. ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు చవిచూస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు. విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది, చదువులో ఆలోచన శక్తి తగ్గుతుంది. మీ క్రీడా రంగాల్లో కూడా మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఊరట కలుగుతుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో మొదటి అంకం కంటే రెండో అంకంలో సినీ పరిశ్రమ వాళ్ళకి కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించాలి అనుకుంటే కనుక జూలై తర్వాత నుంచి వెచ్చించండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా ఈ వృశ్చిక రాశి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది ప్రథమాంకంలో రాదు, ద్వితీయాంకంలో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం తగ్గుతుంది, కీచులాట్లు పెరుగుతాయి, గృహాన్ని మార్చేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. పైగా నిరుద్యోగుల విషయానికి వస్తే ప్రథమాంకంలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, ద్వితీయాంకంలో ఉద్యోగ ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులను చేయొద్దు. ప్రమోషన్లు అనేటువంటి ద్వితీయాంకంలో వస్తాయి తప్ప ప్రథమాంకంలో రావు. ఆడవారి విషయానికి వస్తే సమాజంలోనూ సంఘంలోనూ మీకంటూ ఒక గౌరవం పెరుగుతుంది. విలువైన ఆభరణాలు దొంగల పాలయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. విందు వినోదాల్లో మీరు పాల్గొంటాం, ఆ పాల్గొన్నప్పుడు అసంతృప్తి అనేటువంటిది ఏర్పడతాం. ప్రారంభం ఎంత అద్భుతంగా ఉంటుందో ముగింపు అంత చికాకుగా ఉంటుంది. వీళ్ళకి ఏదో చేశాంలే అన్నట్టుగా ఉంటారు తప్ప ఆ యొక్క సక్సెస్ను కూడా అనుభవించలేరు. ఎక్కడో ఏదో లోటు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారి సంవత్సరం అంతా కూడాను దుర్గి ఆరాధన చేయడం కానీ, లేదా విజయవాడ దుర్గాదేవి దర్శనాన్ని వీలున్నంత వరకు చేసుకోవడం కానీ, గ్రహణాల సమయంలో కానీ, అమావాస్య సమయంలో, పౌర్ణమి సమయంలో దుర్గాదేవి యొక్క సన్నిధానంలో ఉండడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గొంతు మెడకు సంబంధించినవి కానీ, వెన్నునాడులు లాగడం కానీ జరుగుతూ ఉంటాయి. 99% ప్రమాదాల్లో వెన్నుముకకి దెబ్బ తగిలేటువంటి అవకాశమే గోచరిస్తోంది. కావున వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. అది కూడాను ఈ ఏప్రిల్ నుంచి ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి విషయంలో ద్వితీయాంకంలో మాత్రం స్థిరాస్తులు కొనండి, అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా ఈ వృశ్చిక రాశిలో వారు మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి అక్టోబర్ తర్వాతే కొత్త స్నేహితుల వల్ల మీ యొక్క స్థితిని మారుస్తారు. పాత బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధీకరణ అనేటువంటి ద్వితీయాంకంలోనే అవుతాయి. ప్రథమాంకంలో అంతా కూడా ఇబ్బంది లేకుండా స్వభావుగా సాగుతుంది. ద్వితీయాంకంలో ఈ యొక్క అక్రమ సంబంధం ఏదైతే ఉందో అది పునరుద్ధరీకరణ అయ్యి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి.